టోరా అంటే ఏమిటి? బైబిల్లోని మొదటి 5 పుస్తకాలు అవే టోరా అని పిలుస్తారు. టోరా అనే పదం హెబ్రూ భాషలో బోధన లేదా ధర్మశాస్త్రం అని అర్థం. ఇది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు మరియు మార్గదర్శకాలు. టోరా అనేది యూద మతంలో అత్యంత పవిత్రమైన గ్రంథం. యూదులు ప్రతిరోజు దానిని చదివి, దానిలోని బోధనలను తమ జీవితంలో అనుసరించడానికి ప్రయత్నిస్తారు. వారికి టోరా కేవలం పుస్తకం కాదు, అది దేవునితో కలిసే జీవన మార్గం. టోరాలోని 5 పుస్తకాలు ఇవి: 1. ఆదికాండము, సృష్టి కథ, ఆదాం, హవ్వ, నోహు, అబ్రాహాము, యోసేపు జీవితాలు. 2. నిర్గమకాండము, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయుల విముక్తి, 10 ఆజ్ఞలు, సీనాయి పర్వతం. 3. లేవియకాండము, యాజక విధులు, బలుల నియమాలు, పరిశుద్ధత బోధనలు. 4. సంఖ్యాకాండము, ఇశ్రాయేలీయుల అరణ్య యాత్ర, వారి విశ్వాస పరీక్షలు, దేవుని నమ్మకత్వం. 5. ద్వితీయోపదేశకాండము, మోషే చివరి బోధనలు, దేవుని వాగ్దానాలు మరియు హెచ్చరికలు. టోరా యొక్క ప్రాముఖ్యత. టోరాను మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు, ఎందుకంటే ఈ 5 పుస్తకాలు మోషే రాసినవిగా విశ్వసిస్తారు. టోరా యూదులకు మాత్రమే కాదు, క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే అదే పాత నిబంధనలో మొదటి భాగం మరియు దేవుని వాక్యానికి పునాది. టోరా మనకు దేవుడు ఎవరో, ఆయన మనిషిని ఎలా సృష్టించాడో, ఆయన చిత్తం ఏమిటో తెలియజేస్తుంది. ఇది మనిషికి దారిదీపం లాంటిది, మనం ఎలా జీవించాలో, దేవునితో ఎలా ఉండాలో బోధిస్తుంది. టోరా కేవలం చట్టాల సమాహారం కాదు, దేవుని ప్రేమ, కరుణ మరియు నీతి గురించి చెప్పే జీవ గ్రంథం. టోరాలోని ప్రతి ఆజ్ఞ, ప్రతి బోధన మన జీవితాన్ని దేవునికి దగ్గర చేస్తుంది. టోరా దేవుడు మానవుడికి ఇచ్చిన మొదటి వాక్యం, మొదటి మార్గదర్శకం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్ వర్డ్స్ ఛానల్కు మరిన్ని బైబిల్ విషయాల కోసం.